30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే సార్. నమస్కారం. మొదటి అంశం, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తి, సున్నిపెంట ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ. ఫోటోలు ఎవరెవరు ఉన్నారు అక్కడ? కె కృష్ణమూర్తి గారు, మీరు లబ్ధిదారుడు ఒక మహిళ ఉంటది. కె కృష్ణమూర్తి గారు ఏంటి ఆ రోజు రెవెన్యూ మినిస్టర్. ఓకే, రైట్. పక్కన తహసీల్దార్ ఉంటాడు. ఉన్నారు. రెవెన్యూ మినిస్టరు, తహసీల్దార్. చంద్రబాబు నాయుడు మీరంతా ఉన్నారు. ఇది 116 కోట్ల నిధులతో అమృత్ పథకం ద్వారా ఆత్మకూరు పట్టణానికి తాగునీరు, ఇది భూమి పూజ చేస్తున్నారు. ఓకే, 13,000 ఎన్టీఆర్ గృహాల మంజూరు. చూపిస్తే ఇప్పుడు ఇల్లు కట్టించినట్టు వరుస. ఇది షాదీఖానా శిల్పా చక్రపాణి రెడ్డి గారు పూర్తి చేసినట్టు చూపించారు. అందులో ఇక్కడ ఏంటిది? రూ. 2.20 కోట్ల నిధులతో ఆత్మకూరులో షాదీఖానా నిర్మాణానికి భూమి పూజ. ఎప్పుడు అది పాంప్లెట్? 2018. ఇది ఎప్పుడు? 2024. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 6. ఉదయరాజశేఖర రెడ్డి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, అవునా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరులో షాదీఖానా కావాలని చెప్పేసి ఇవి పాతగా అయిపోయినాయి. బాగా చూడండి. ఇవి నేను ఇవన్నీ పన్నాయా? ఎప్పుడు ఇవి కొత్తనేశ్వర మరకలు ముందు నుంచి ఉన్నాయా? తీసుకుపోయి నువ్వు చెక్ చేయించు. ఇప్పుడు అన్ని కెమికల్ చెక్ చేస్తారు, నీకేసి పంపిస్తాయి. ఇది పోసినారా నోటారు చూడు కావాలంటే. ఇదే ఒకట్లేదు, ఇడ ఒకదాని మీద అయితే పోయొచ్చు. ఎన్ని డిజైన్స్ చేపించినామంటే డిజైన్ షేప్ ఒకటే ఉండొచ్చు, ఇంటీరియర్స్ లో రకరకాల చేంజెస్ ఉంటాయి. సో ఆ రోజు ఇవన్నీ మీకు ఫోటోలు కూడా ఇస్తాయి. ఇవి ఎవరితో? ముస్లిం మైనారిటీ పెద్దలతో అదే షాదీఖానా స్థలంలో మీటింగ్ పెట్టుకొని ఈ డిజైన్స్ అన్ని తయారు చేయించేది వాళ్ళకి చూపించిన. మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారో మీరు సెలెక్ట్ చేసుకోండి అని. ఎవరిని? ముస్లిం పెద్దల్లో ఆ ఫోటోలు సహా ఇస్తా, అవునా? ఇప్పుడు ఈ ఫోటోలు డిజైన్ అక్కడ ఏముంది బ్రదర్? చక్రపాణి దాంట్లో డిజైనా? అదే డిజైన్ ఉందా? కాదు, ఇవి రకరకాలుగా ఉంటాయి. దీనిపైన గుమ్మం ఉంచుడు, ఈ డిజైన్. దీంట్లో ఒక పైన మళ్ళా గుమ్మం వచ్చిందా? నాకు లేదు, అది ఈ డిజైన్. ఇది సేమ్. ఇదేం డిజైన్? అట్లే ఉంటది కానీ పైన ఇట్లా రౌండ్ షేప్ ఉందా గ్లోబు. దీంట్లో లేదు చూడండి. ఇట్లా రకరకాల డిజైన్స్ చేయించాం మేము. సో ఈ డిజైన్స్ లో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ముస్లిం మైనారిటీస్ పెద్దలు నేను మీటింగ్ పెట్టి అడిగిన అక్కడ ఇదొక రకంగా ఉందా. సో ఇట్లా రకరకాలుగా తయారు చేయించినాం మేము ఆ రోజు. ఇవి కూడా ఇంటీరియర్స్ లో తేడా ఉంటాయి. ల్యాండ్స్కేపింగ్ ఎట్లా చేయాలా, ఏ హాల్లో ఎంతమంది సీటింగ్ కెపాసిటీ, అవునా, డయాస్ ఎక్కడ ఉండాలా, మళ్ళీ భోజనాలకు ఎంత సీటింగ్ కెపాసిటీ ఉండాలా, ఇవన్నీ చక్కపాటి అడుగు. ఎంత హాల్, ఒక హాల్లో సీటింగ్ అంటే మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది కూర్చోగలరు, అవునా, డైనింగ్ హాల్లో ఎంతమంది కూర్చోగలరు చేపించడం ఉంటుందా ఉండదా? వాళ్ళ సొంత డబ్బులు పెట్టినారు కదా, సొంత డబ్బులు పెట్టిన ఇంకా కరెక్ట్గా ఐడియా ఉంటుంది. ప్రభుత్వ సొమ్ము అయితే పాపం పరమపాలైంది అనుకోవచ్చు. ఇప్పుడు సొంత డబ్బు పెట్టినాడు కదా, ఎంతసేపు కెపాసిటీ కూర్చుంటాడో కడుపు పోయి. గారు అవన్నీ ఉన్నాయా మీతో? అంత క్లియర్ గా చూపిస్తున్నారు ఆయన. మీరేమో పాంప్లెట్ లో షాదీఖానా మీద నేర్చుకున్నారు, ఆయన అంటున్నారు. మీరైతే ఇది నాది ఆయనది కాదు. నేననేది ఏంటంటే నాది ఆయనదని కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చినాం ఇది. ఇంకొక విషయం, మా తండ్రి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ షాదీఖానా స్థలం ఏదైతే ఉందో ఆయన సొంతంగా మా నిధులతో కొనిచ్చిన స్థలం అది. ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధులు కాదు. దాంట్లో మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు షాదీఖానా కట్టబడింది అప్పుడే. ఎప్పుడు? సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అది పాతగా అయిపోయింది, 25 సంవత్సరాలు అయిపోయి దానికి అంత పెచ్చులు ఊడిపోవడం, గోడలు ఇబ్బంది పడి లీకేజీలు అవన్నీ వస్తూ ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారితో అడిగి మాకు షాదీఖానా కావాలి కొత్తది, ఇట్లా పాతది అంతా ఇట్లా అయిపోయిందని చెప్తే ఆయన డబ్బులు ఇచ్చినాడు. 2 కోట్లు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా 2.20 కోట్లు అని ఉండండి. 2.20 అంటే 2 కోట్లు అక్కడి నుంచి వచ్చింది. 20 లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి ఇచ్చిన. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా కొన్ని తక్కువ పడుతున్నాయి, లోపల వంట సామాగ్రి కానివ్వండి, ఒక రూమ్ ఏదో తక్కువ పడుతూ ఉంది, కొంచెం టాయిలెట్స్ కావాలి అడిషనల్ గా అంటే మళ్ళీ అడిషనల్ గా నేను ఒక 20 lakhs నా ఎమ్మెల్యే నిధుల నుంచి ఇచ్చినాను. దానికి కూడా టెండరే, అవునా, ఎమ్మెల్యే నిధులు ఇచ్చినా కూడా టెండర్లే. సో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసింది వర్క్. దానికి సంబంధించిన నా హయాంలోనే ఇవన్నీ పాతాయి. షాదీఖానాకు ఒకటి అడుగుతారు బ్రదర్, ఇప్పుడు ఇన్ని పిల్లర్స్ వేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఏం వేసినాడు పైన, ఆయన రేకులు వేసి పెట్టాడు, పోయి చూడిపో. ఒక్క డోర్ లేదు, కిటికీ డోర్ లేదు, బాత్రూమ్ లేదు,
పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు రూమ్ లేదు, వంటగది లేదు, వంట పాత్రలు లేదు, ఒక కుర్చీ లేదు. ఓపెనింగ్ మాత్రం చేశాడు, పెద్ద బోర్డు వేసాడు. ₹1 కోటి ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి బాత్రూమ్ కూడా ఉండదా? అసలు నీ సొంత నిధులు ఎందుకు ఖర్చు పెట్టాలి నాకు చెప్పు. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు సొంత నిధులు పెట్టడానికి నువ్వేం ట్రస్ట్ పెట్టి నడపడాలి? నువ్వు ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, ఈ పార్టీ అధికారం ఉంది, అవునా? అసలు నువ్వు ఎందుకు సొంత నిధులు పెట్టాలా? అంటే వెంటనే పూర్తి కావాలి కాబట్టి 5 సంవత్సరాలు అయిపోయింది కదా. మీరు చేయలేకపోయింది, మీరు ప్రారంభించారు, పునాదేశారు. పనులు మొదలు పెట్టాం మేము, పునాది వేసి పెట్టలే. అంటే ఇందులో పవన్ కళ్యాణ్ తర్వాత మోడీ గారు లేరు. తెలుగుదేశం కంటెస్ట్ చేసినది ముందరున్న పేజీలు కూడా మీకు కనిపిస్తూ ఉండేది. ఆ రోజు నియోజకవర్గంలో నేను చేసిన పనులు చేశాను. ఇక్కడేముంది? సూపర్ 6. ఇక్కడ దీంట్లో మోడీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాం. ఈరోజు పాంప్లెట్ ఇది. మళ్ళీ నేను అది 6-7 సంవత్సరాల కిందట పాంప్లెట్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండంగా, అవునా, బ్యాక్ సైడ్ ఏం రాసుకున్నా చూడండి ఒకసారి. దాంట్లో కూడా సిద్ధాపురం చెరువు పూర్తి చేయడానికి సాధించిన నిధులు 118 కోట్లు, తెలుగంగ మెయిన్ కెనాల్ కు లైనింగ్ కోసం మంజూరైన నిధులు 208 కోట్లు, వెలుగోడు రిజర్వాయర్ పటిష్టత కోసం కేటాయించిన నిధులు 5 కోట్లు, సున్నిపేట గ్రామం నందు 3500 ఇళ్ల పట్టాల క్రమోద్ధీకరణ, ఆత్మకూరు పట్టణానికి మంచినీటి పథకం కోసం సాధించిన నిధులు 116 కోట్లు, ఆత్మకూరు టౌన్, వెలుగోడు, గాజులపల్లె షాదీఖానా నిర్మాణాల కోసం సాధించిన నిధులు 3 కోట్లు, వెలుగోడు పట్టణం నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కొరకు 19.4 ఎకరాల కేటాయింపు, వెలుగోడు నందు ఈద్గా నిర్మాణం కొరకు 9.98 ఎకరాల భూమి కేటాయింపు, శ్రీశైలం నియోజకవర్గంలో రైతుల పొలాలకు ఆయకట్టు రోడ్ల అభివృద్ధి కోసం విడుదలైన నిధులు ₹150 కోట్లు, ఆత్మకూరు పట్టణానికి మాత్రమే మంజూరైన పక్కా గృహాలు 4731, శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాల్లో మంజూరు చేసిన పక్కా గృహాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, చాలా ఇచ్చారు. శ్రీశైలం నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా సిమెంట్ మరియు బీటీ రోడ్లకు మంజూరైన నిధులు 170 కోట్లు, నియోజకవర్గంలో మంజూరైన మొత్తం పెన్షన్లు 30,000, శ్రీశైలం అభివృద్ధి పాతవి కాదు, నేను ఎమ్మెల్యే 30,000 కొత్త పెన్షన్లు తీసుకొచ్చిన. శ్రీశైల అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ కింద విడుదలైన నిధులు 350 కోట్లు. ఇలా ఇంకా తెలుగు గంగ ద్వారా వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలంలో రైతుల పంట పొలాలకు 2 కార్లకు సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ రాసింది ఇంప్లిమెంట్ అయినాయి బ్రదర్. జీవో కాపీలు ఇప్పుడు సున్నిపేటకు జీవో ఇచ్చాడు సెక్రటరీ లెక్క, నేను పేపర్ మీద తేలా. ఇంప్లిమెంటెడ్ వర్క్స్ అవన్నీ పూర్తి చేసినట్టువి, స్టార్ట్ చేసినట్టువి, మధ్యన ఆగినట్టువి వీళ్ళ తర్వాత అనుకో మేము ఉన్నప్పుడంతా జరుగుతుండే పనులు అవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి. కాగితాల మీద జీవో కాపీస్ తీసుకురాలి. నేను శాంక్షన్స్ తెచ్చి టెండర్లు కంప్లీట్ చేసి పనులు మొదలు పెట్టించినాం. మేము కొన్ని పూర్తి చేసినాం నేనుండగానే. నేనుండింది అధికార పార్టీలో 2.5 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, అవునా. ఫస్ట్ 2.5 years వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా. 2.5 years నేను పనులు చేసిన. సో ఇందుకోసమే మీరు పార్టీ మారారంటారా? 100% దానికోసం మారినా. మరి అలాంటప్పుడు ఎందుకు కూడా ఇచ్చారు 2019? ఒకసారి వాళ్ళ అభిప్రాయం అది. ఇప్పుడు డెసిషన్ వాళ్ళది, మన బాధ్యత ఏంటి, మనం పనులు చేయడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.